సో హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఒక మూవీ గురించి రికమెండ్ చేయబోతున్నా. అది ఒక హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ మూవీ అండ్ మెగా బ్లాక్ బస్టర్ అయింది మా సినిమా. రీసెంట్గా మనకు లాస్ట్ ఇయర్ 2024లో థియేటర్లో కూడా రిలీజ్ చేశారు తెలుగు వర్షన్లో. అలాంటి మూవీ ఫైనల్గా మనకు ఓటీటీ వర్షన్లో ఈ మంత్లోనే రాబోతుంది. మరి ఎప్పుడు వస్తుంది, దాని కథ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్తో ఒక వీడియో చేయబోతున్నా. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ లెవెల్ మూవీ మావదే. ఓకే, ఇక మనం మ్యాటర్ అయితే వచ్చేద్దాం. ఆఫీసర్ ఆన్ డ్యూటీ, మలయాళం యాక్టర్ కొంచుకో బొబన్ అండ్ హీరోయిన్ ప్రేమని. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఫిలిం. అండ్ నెక్స్ట్ డే మార్చ్ 20 తేదీన మిడ్ నైట్ 12 గంటలకి ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో 4K వర్షన్లో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం ఇలా మల్టీప్లాలో స్ట్రీమింగ్ చేశారు మామ. లాస్ట్ మంత్ ఫిబ్రవరి 20 తేదీన ఈ సినిమా మలయాళం లాంగ్వేజ్లో థియేటర్లో రిలీజ్ చేసిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది మామ. ఆ తర్వాత ఈ నెల మార్చి 7 తేదీన ఈ సినిమా తెలుగు వర్షన్లో కూడా థియేటర్లో రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి రీజన్ ఏంటి, దాని కథ ఏంటి, ఈ రివ్యూ వీడియో మనం మాట్లాడుకుందాం. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే మామ, సినిమాలో ఒక గ్యాంగ్ ఉంటుంది మామ. 2 అమ్మాయిలు, ఒక 3 అబ్బాయిలు, వీళ్ళు ఒక గ్యాంగ్. వీళ్ళు డ్రగ్స్కి బాగా అడిక్ట్ అయిపోతారు. వీళ్ళు అడిక్ట్ అయిపోతే పర్లా, కానీ కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ని ట్రాప్ చేసి వాళ్ళకి డ్రగ్స్ అడిక్ట్ అయ్యేలా చేసి వాళ్ళకి తెలియకుండా వీడియోస్ తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళంతటా వాళ్ళే సూసైడ్ చేసుకున్నట్లు చేస్తారన్నమాట. అండ్ అదేవిధంగా కొంతమంది ఫ్యామిలీస్లో ఉన్న అమ్మాయిల్ని కూడా టార్గెట్ చేసి సూసైడ్ చేసుకున్నట్టు చేస్తారు. సో అందులో మన హీరో ఫ్యామిలీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందన్నమాట. సో ఎందుకు ఈ 5 మంది కొంతమంది ఫ్యామిలీస్ ఉన్న అమ్మాయిలని టార్గెట్ చేయాల్సి వచ్చింది. సో దానికి మెయిన్ పాయింట్ అనేది మనకు డైరెక్టర్ సెకండ్ హాఫ్లో ఆ పాయింట్ అనేది రివీల్ చేస్తాడు. అది చాలా కన్విన్సింగ్ ఉంటుంది, చాలా సూపర్గా ఉంటుంది అనమాట అది. మరి ఈ గ్యాంగ్ ఎందుకు అమ్మాయిని ట్రాప్ చేసి వీడియోస్ తీసి వాళ్ళని ఎందుకు బ్లాక్మెయిల్ చేసి సూసైడ్ చేసుకునేట్లు చేస్తున్నారు, మరి అది తెలియాలంటే మీరు సినిమా చూడాలి మావా. ఇంక నేనేం రివీల్ చేయదలుచుకోలేదు. అండ్ అదేవిధంగా సినిమాలో ప్లస్ పాయింట్ అండ్ మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా ప్లస్ పాయింట్ యాక్ట్రెస్ పర్ఫార్మెన్స్ మావా. అండ్ హీరో కొంచుకో బొబన్ ఒక స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్గా ఎర్రగా తీసారు మా యాక్టింగ్ మాత్రం. అండ్ యాక్టర్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కటి బాగుంది. అండ్ ఎస్పెషల్లీ ఆ గ్యాంగ్ చెప్పాను కదా, 2 అమ్మాయిలు 3 అబ్బాయిలు చింపేశారు మా యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా యాక్ట్ చేశారనమాట. అండ్ అదేవిధంగా హీరోయిన్ ప్రేమని కానీ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా సినిమాలో చాలా నీట్గా ఉంది అనమాట. సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ సినిమాకి ఒక ప్లస్ పాయింట్. అండ్ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇంపాక్ట్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకి ఒక ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే కూడా ఒక ప్లస్ పాయింట్ చెప్పొచ్చు. రేసీ స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్ ఎక్కడ కానీ బోర్ కూడా చాలా ఎంగేజింగ్ పోతానే ఉంటుంది. అండ్ అదేవిధంగా డైరెక్షన్ టేకింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అది కూడా ఒక ప్లస్ పాయింట్. సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒక హాస్పిటల్లో ఒక ఫైట్ ఉంటుంది మామ, సూపర్గా కంపోజ్ చేస్తారు మా ఫైట్ మాస్టర్ ఎవరు కానీ, హ్యాట్స్ ఆఫ్. అండ్ అదేవిధంగా లాస్ట్లో క్లైమాక్స్ వచ్చే ఫైట్ కూడా సూపర్గా కంపోజ్ చేశాడు ఫైట్ మాస్టర్. నెక్స్ట్ లెవెల్ అంతే, 2 ఫైట్స్ మాత్రం సూపర్గా ఉంటుంది, చాలా ఎంగేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ కొంచుకో బొబన్ ఫైట్లో మాత్రం యాక్టింగ్ చింపేశాడు, మామూలుగా లేదు మామ. ఏ మాటకా మాట మలయాళం మూవీస్ ఆ రైటింగ్స్ మామ, స్క్రీన్ ప్లే కానీ స్టోరీ మీద పెట్టే ఫోకస్ కానీ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మామ. వాట్ ఏ టేకింగ్ మ్యాన్. సో మొత్తానికి నేను ఈ సినిమా ఆల్రెడీ మీకు రికమెండ్ చేశాను 2 times, వర్త్ మూవీ అని చెప్పా. సో మనం రికమెండ్ చేస్తే దానికి తిరిగే ఉండదు. సో ఫైనల్గా ఈ సినిమా నెగిటివ్ అనేది ఏం లేదు మా, మైనస్ పాయింట్ అనేది ఏం లేదు. నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూశాను. చెప్పే కదా సెకండ్ హాఫ్లో రేసీ స్క్రీన్ ప్లే. ఆ సెకండ్ హాఫ్లో ఆ మెయిన్ పాయింట్ ఎప్పుడైతే రివీల్ అవుతుందో అక్కడ నుంచి స్క్రీన్ ప్లే పరిగెడతానే ఉంటుంది మామ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమాలో ఎక్కడైనా ఒక్క సీన్ కూడా బోర్ కొట్టలేదు. ఆ విధంగా డైరెక్టర్ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ మామ. సో మొత్తానికి ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5/4 మామ, అది మ్యాటర్. సో మొత్తానికి వర్త్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేదు, బూతులు కూడా లేవు మామ. పక్కా క్లీన్ యూజ్ సర్టిఫికేట్ అని చెప్పొచ్చు మామ. అండ్ సినిమాలో క్రూషియల్గా మనకు ఆ రక్తపాతాలు ఏం చూపించలేదు అంతగా. సో నార్మల్గా ఉంది, క్లీన్ యూజ్ సర్టిఫికేట్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. సో మొత్తానికి అది మామ మ్యాటర్. సో ఫైనల్గా ఈ రివ్యూ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి అండ్ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి మామ. లాట్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఓటీటీ అప్డేట్స్ మామ. ఓకే, బాయ్ మామ.